హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విధమ్స్ కాంపిటేటివ్ అకాడమీ. ఈ గత ప్రీవియస్ క్లాస్లో మన భాగాలకు సంబంధించి ఒకటో భాగం, రెండో భాగం, మూడో భాగం, 4A అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పార్ట్ కంప్లీట్ అయినట్టు ఒక సెషను. సో అదంతా ఒక విధం. ఇప్పుడు ఏంటంటే 5th పార్ట్, 6th పార్ట్ అంటే 5వ భాగం, 6వ భాగానికి సంబంధించి తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే 5th పార్ట్ కేంద్ర ప్రభుత్వం, 5వ భాగం కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది, 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది. కానీ ఈ రెండు టాపిక్లు చదివేటప్పుడు ఏ ఆస్పిరెంట్ అయినా ఆల్ ఓవర్ ఇండియాలో ఏ కాంపిటేటివ్ ప్రిపేర్ అయినా ఒక పాలిటీ ఫ్యాకల్టీ అనేది మీకు చెప్పాడు అంటే కంపేర్ టు చదవమనే చెప్పాలి 100%, నాతో సహా ఎవరైనా. ఎందుకంటే మీరు ఇండివిజువల్గా కేంద్ర ప్రభుత్వం, ఇండివిజువల్గా రాష్ట్ర ప్రభుత్వం చదివారనుకోండి, మనకి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రపతి చదువుతారు కేంద్ర ప్రభుత్వంలో, అతనికి సమానమైన వ్యక్తి రాష్ట్రంలో ఎవరు ఉంటారనేది థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అసలు మనకి ఎగ్జామ్లో అడిగిన బిట్స్ అవి. అలాంటి ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించి రిలేషన్ ఉన్నదాన్ని మనం ఈ సపరేట్గా చదవకూడదు. సో అక్కడ రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వంలో చదివామంటే అతను పోలిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరు ఉంటారంటే గవర్నర్ ఉంటారు. మరి రాష్ట్రంలో పోలిన దేశంలో ప్రధానమంత్రి మంత్రిమండలి అంటే కంపారిటివ్లీ ముఖ్యమంత్రి మంత్రిమండలి. అక్కడ అటార్నీ జనరల్ అంటే ఇక్కడ అడ్వకేట్ జనరల్. రాష్ట్రపతి ఆర్డినెన్స్ అంటే గవర్నర్ ఆర్డినెన్స్. ఇలా డిఫరెంట్గా ఉన్న వాటిని మనం కంపారిటివ్ చేసుకొని లింక్ చేసుకొని కంపారిటివ్ చదవాలన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఏ టాపిక్ తీసుకున్నా, ఏ నోట్స్ తీసుకున్నా, మీరు రిఫరెన్స్ ఏది ఫాలో అయినా సరే పాలిటీలో ఎప్పుడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కంపారిటివ్ చదివితే 4 రోజులు చదవాల్సిన సబ్జెక్టు టాపిక్లు మొత్తాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. కేవలం మీరు కంపారిటివ్ ద్వారానే లింక్ తెలుస్తుంది, మీకు ఈజీగా గుర్తుంటుంది, లైఫ్లో ఎప్పుడు మర్చిపోరు. మీరు ఎప్పుడైతే కంపారిటివ్ కాకుండా ఇండివిజువాలిటీగా చదువుతారో అది కన్ఫ్యూజ్గానే ఉంటుంది ఎప్పుడు, అవునా అది ఇలా ఉందా అని. అలాంటివి ఎప్పుడు చేయకండి. నేను చెప్పిన విధంగా మీరు కంపారిటివ్నే చదవాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఫస్ట్ రాష్ట్రపతి చదవండి, వెంటనే ఇక్కడ గవర్నర్ చదవండి. అక్కడ చదివిన దాంట్లో 90% యాజ్ ఈజ్గా ఉంటుంది. రాష్ట్రపతి ప్లేస్లో గవర్నర్ వస్తుంది, కొంచెం ఎక్స్టెన్సివ్ చేంజెస్ ఉంటాయి, చిన్న స్మాల్గా చేంజెస్ ఉంటాయి. అవి ఒకటి ఏంటో చూసుకుని సరిపోతుంది. సో ఈరోజు మనం 5వ భాగం, 6వ భాగం చూసి 2 కంపారిజన్ చూద్దామండి. మీకేంటంటే 5వ భాగం అర్థమైంది అంటే 6వ భాగం అనేది ఇప్పుడు 5వ భాగానికి అరగంట క్లాస్ ఉందనుకోండి, 6వ భాగం చెప్పినప్పుడు మీకు 5 నిమిషాలు అర్థమవుతుంది. కేవలం 5వ భాగం అంటే సో ఫస్ట్ ఈ పార్ట్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టండి. దీన్ని పూర్తిగా నేర్చుకున్న తర్వాత దీంట్లో ఉన్న అంశాలు ఏంటో నేను చెప్తాను. ఆల్రెడీ 5వ భాగంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అనుకున్నామండి? 5 అధ్యాయాలు. సో 5వ భాగం ఏం చెప్తుంది, దాంట్లో సబ్ చాప్టర్స్ వస్తాయండి. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఏం చెప్తుంది ఇప్పుడు చూద్దామండి. సో భాగం విషయం అంటే సబ్జెక్ట్ మ్యాటర్ అండి. ఆర్టికల్స్, సో అంతకుముందు లాగానే ఇప్పుడు మీరేంటంటే వీటికి సంబంధించి ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కానీ ఫస్ట్ మీరు ఇందులో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో చూడండి. భాగం ఇక్కడ ఫస్ట్ ఏంటండి 5వ భాగం. అన్ని రోమన్ అంకెల్లో ఉంటాయండి, కానీ మనం మీకు అర్థం కావడానికి ఇలా చెప్తున్నాను. 5వ భాగం ఇది అంటే భాగం లిస్టులో 5వ భాగం. తర్వాత 5వ భాగం ఏం చెబుతుందండి? ద యూనియన్ గవర్నమెంట్ అంటారు, కేంద్ర ప్రభుత్వం. యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. 52 నుంచి 151 అండి. సో ఇది మెయిన్ మనకి భాగాల్లో 5వ భాగం అండి. విషయంలో కేంద్ర ప్రభుత్వం అండి 5వ భాగం. ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అండి? 52 నుంచి 151 వరకు. సో ఇక్కడ చూడండి, ఐదవ భాగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ద యూనియన్ గవర్నమెంట్ అంటారు. ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా. మీరు టెక్స్ట్ బుక్లు తీసి చదివేటప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి ఒకసారి, 5వ భాగం కేంద్ర ప్రభుత్వాన్ని తెలుపుతుంది. దాంట్లో 52 నుంచి 151 వరకు ఆర్టికల్. అంటే మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, న్యాయశాఖ అన్నికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు నేర్చుకోవాల్సిన ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటాయంటే 52 నుంచి 151 వరకు. సో మీరు ఎప్పుడైనా, మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పాను,
భాగాలకు సంబంధించి ఏ భాగం ఏం చెబుతుంది అంటే 5వ భాగం కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఆర్టికల్స్ 52 నుంచి 151. ఇందులో పెద్ద చాప్టర్ అండి. మన భాగాల్లో ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ అడిగారండి. భాగాలన్నింటిలో అతిపెద్ద భాగం అనేది కేంద్ర ప్రభుత్వం అండి, 5వ భాగం. సో అతి చిన్నదంటే రాజ్యాంగ సవరణ, ఒకే ఒక ఆర్టికల్ ఉంటుంది. అలా క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకి ఇబ్బంది లేకుండా అంటే ఈ 5వ భాగం ఎన్ని సబ్ చాప్టర్స్ ఉన్నాయి అంటే భాగాల్లో సబ్ చాప్టర్స్ ఉంటాయండి, అంటే ఎక్స్టెన్సివ్గా చదవాలి కాబట్టి. సో 5వ భాగంలో 5 అధ్యాయాలు నేను గుర్తుపెట్టుకోండి, 5లో 5. నెక్స్ట్ 6వ భాగం ఏం చెబుతుంది? ఇది 5వ భాగం కదండి. 6వ భాగం రాస్తున్నప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం కదండి, దానికి ఆపోజిట్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం. 5వ భాగంలో 5 సబ్ చాప్టర్స్ ఉన్నప్పుడు 6వ భాగంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయండి? 6లో 6 అధ్యాయాల కాలం గుర్తుపెట్టుకోండి. కొండ గుర్తండి. 5వ భాగం కేంద్ర ప్రభుత్వాన్ని తెలుపుతుంది, 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది. 5లో 5 సబ్ చాప్టర్స్, 5 అధ్యాయాల కలవు, 6లో 6 అధ్యాయాల కలవు. ఈ 2 వేరియేషన్ చేస్తే ఆ తర్వాత ఆ అధ్యాయాల్లో కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి ఏం చేయాలి? ఇందులో సబ్ చాప్టర్స్ ఉన్నాయి, మామూలుగా రాసి బోర్డు మీదకి ఎక్స్ప్లెయిన్ చదువుతారు. అలా కాకుండా ఈ సబ్ చాప్టర్స్ ఏంటి అనేది కూడా ప్రాక్టికల్గా గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే మనం బయట కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు రాసే ఎగ్జామ్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ 4th ఎస్టేట్ దేన్ని అంటారు. 4th ఎస్టేట్ మనకు తెలిసిన రియల్ ఎస్టేట్ కాదండి, 4th ఎస్టేట్ దేన్ని అంటారు. అలా అన్నప్పుడు అసలు 3 ఎస్టేట్స్ ఏంటో కూడా తెలియాలి కదా. 4th ఎస్టేట్ అనేది పత్రికా రంగాన్ని, మీడియం, జర్నలిజం, ప్రెస్ని, వీటికి సంబంధించి 4th ఎస్టేట్ అంటారు. అయితే మరి 3 ఎస్టేట్స్ ఏంటండి? మనకి ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, కార్యనిర్వాహక శాఖ, లెజిస్లేటివ్ శాసన నిర్మాణ శాఖ, జ్యుడిషియల్ న్యాయశాఖ అంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖ, కేంద్ర శాసన నిర్మాణ శాఖ. శాసన నిర్మాణ శాఖ అంటే పార్లమెంట్ అంటారండి. 3వది జ్యుడిషియరీ న్యాయశాఖ. ఈ మూడింటిని 3 ఎస్టేట్స్ అంటారు. మన కాంపిటేటివ్లో జీకే బిట్లో మనకు అడిగే క్వశ్చన్స్ అండి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ అడిగినాయి. 4th ఎస్టేట్ అని దేన్ని అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. దేనండి? ప్రెస్ని, జర్నలిజాన్ని లేదా మీడియాని అంటారు, మీడియా రంగాన్ని, డిజిటల్ అన్నింటికి సంబంధించి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 4 ఎస్టేట్స్. సో 4th ఎస్టేట్ అనేది పత్రికా రంగం చదువుకున్నాం. అయితే ఆ 3 ఎస్టేట్స్ సంబంధించి ఇక్కడ వస్తాయండి. అంటే 5వ భాగంలో 5 అధ్యాయాలు చెప్పే కానీ సబ్ చాప్టర్స్, అందులో 3 అధ్యాయాలు వస్తాయి, కేంద్ర కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖ 3. మిగతా 2 అధ్యాయాలు ఏంటో మరి కేంద్రంలో ఇలా ఉన్నప్పుడు రాష్ట్రంలో కూడా సేమ్ శాఖలు ఉంటాయి కదండి, సేమ్ ఎస్టేట్స్ ఉంటాయి కదా. అక్కడ కూడా రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ, రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ, రాష్ట్ర న్యాయశాఖ ఉంటుంది, అంటే హైకోర్టు. సో అలా కంపేరిటివ్ చదవాలి. ఇక్కడ 4th ఎస్టేట్ అంటారు. అయితే ఆ 3 శాఖలతో పాటు మీకు ఇది గుర్తుపెట్టుకోవాలంటే 4th ఎస్టేట్ అని మీరు రాఖీ సినిమా చూసి ఉంటారనండి. ఆ సినిమాకి సంబంధించి సుహాస్ని బ్రహ్మానందం జర్నలిజం చేస్తే పోలీసుల గురించి మిస్బిహేవ్తో రాసిన అని చెప్పి మీకు తెలుసు అసలు మీడియా అంటే ఏంటి, మీరు ఏం చేయాలని, 4 ఎస్టేట్స్ తెలుసు అంటే తెలియదు అంటాడు. అప్పుడు ఆయన గవర్నమెంట్ నుంచి పెట్టి ఒక స్టోరీ చెప్తుంది, అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, జర్నలిజం అని చెప్తుంది. సో 4 ఎస్టేట్స్ మన సినిమాతో పాటు ఆ 4 ఎస్టేట్స్ తనే చెప్తుంది. ఆ డైలాగ్ గుర్తుపెట్టుకున్నా మీకు ఈజీ గుర్తుంటాయండి. సో మనకి ఎగ్జామ్లో ఉంటుంది. ఆ స్టోరీ అయితే మీరు చూసి ఉంటారు కాబట్టి ఈజీగా గుర్తుంటానికి ఇక్కడ చెప్పాను. అది మాత్రమే, సినిమా చూడలేకండి. ఇప్పుడు చూడండి, ఒకటవ అధ్యాయం అండి. 1వ అధ్యాయం కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటే ద ఎగ్జిక్యూటివ్, కేంద్ర కార్యనిర్వాహక శాఖ, కేంద్ర కార్యనిర్వాహక శాఖ. దీన్ని అండర్లైన్ చేసుకోవాలండి. దీనికి సంబంధించి ఆర్టికల్స్ 52 నుంచి 78 ఇక్కడ నుంచి చెప్పాను మీకు. ఈ భాగం ఎంత బాగా అర్థమవుతుందో కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్ సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికీ మర్చిపోని విధంగా ఉంటుందండి. ఓపిక్గా ప్రతి వర్డ్, ప్రతి లైన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను భాగాలు అనేది మెయిన్ హెడ్డింగ్ కాబట్టి ఇక్కడ రాశానండి. 5వ భాగం కేంద్ర ప్రభుత్వాన్ని తెలుపుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని మొత్తానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటంటే 52 నుంచి 151 వరకు ఆర్టికల్స్ ఉన్నాయి. దాంట్లో సబ్ చాప్టర్స్ 5 అనుకున్నాం, దాన్ని మనం 4 ఎస్టేట్స్ అనుకుంటే జర్నలిజాన్ని తీసేస్తే మిగతా 3 ఎస్టేట్స్ 6 వస్తాయి. దాంట్లో భాగంగా ఎగ్జిక్యూటివ్ అనేది ఫస్ట్ అండి. 1వ అధ్యాయం. ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అండి? 52 నుంచి 78. గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ పాయింట్ ఆఫ్ ఎగ్జామ్లో మనం రాసే ఎగ్జామ్స్లో ఎస్ఐ కానీ అడిగే కాన్సెప్ట్ మనం ఎప్పుడు తెలుసుకోవాలంటే ఈ కార్యనిర్వాహక శాఖను వదిలేయకూడదండి. ఈ కింది వాటిలో కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగం, ఇదే వర్డ్ వాడతారండి. కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగం కానివారు, అయినవారు అంటారు. మీకు క్లియర్గా పర్ఫెక్ట్గా 100% తెలియాలి. ఇక్కడ అది తెలిస్తేనే మీరు పేపర్, ఈనాడు పేపర్ అని, హిందూ పేపర్లో, సాక్షి పేపర్, మీరు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఏదైనా
కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగం చేశారు, కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేశారు, ఇలా అడుగుతుంటారు క్వశ్చన్స్. మీకు అసలు కార్యనిర్వాహక శాఖ అనేది వెంటనే ఇక్కడ మంచిగా చదివిన వాళ్ళకి ఇందులో 5 ఉన్నారు, ఇందులో ఏదో జరిగిందన్న స్టోరీ మీకు అర్థం అవుతుంది, రియల్ లైఫ్కి ఉపయోగపడుతుంది. మనం సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే కాన్సెప్ట్ అవేం తెలియనప్పుడు బేసిక్స్ కార్యనిర్వాహక శాఖలో ఇలా చేశారు అంటారు, అలా ఎవరు వస్తారో తెలిస్తే నువ్వు ఎవరేం చేశారో తెలుస్తుంది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది అడిగే క్వశ్చన్స్ అండి అన్ని కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగం అంటే ఇప్పుడు కార్యనిర్వాహక శాఖ అంటే కూడా ఇక్కడ ఎవరో తెలియాలి. సో ఇది ఏంటంటే 5వ భాగం. 5వ భాగంలో ఎన్ని సబ్ చాప్టర్స్ అనుకున్నామండి? 5 సబ్ చాప్టర్స్. అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖలో ఎంతమంది ఉంటారు మీరు గుర్తుపెట్టుకోవడానికండి యాజ్ ఇట్ ఈస్గా 5వ భాగం కేంద్ర ప్రభుత్వాన్ని తెలుపుతుంది, అందులో 5 అధ్యాయాలు కలవు. అలాగే కార్యనిర్వాహక శాఖలో 5 పర్సన్స్ కలర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కార్యనిర్వాహక శాఖ అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, 4వది మంత్రిమండలి అండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రిమండలి, 5వది అటార్నీ జనరల్ అండి. అటార్నీ జనరల్ ఈయనకు సంబంధించి మాత్రం తెలిపే ఆర్టికల్ మాత్రం 76 ఆర్టికల్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు చాలాసార్లు అడుగుతాడండి ఎగ్జామ్స్, అన్నీ అడుగుతాడు, బట్ మీకు ఎందుకంటే ఇది కోర్ అంటే కోర్ కొంచెం ఇంపార్టెంట్, ఇక్కడే తెలుసుకోండి దీనికి సంబంధించిన ఆర్టికల్. మిగతా అన్ని మనం మళ్ళీ ఇన్ డీటెయిల్గా ఈ భాగాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను, బట్ ఇక్కడ మాత్రం అటార్నీ జనరల్ అనేది తెలిపే ఆర్టికల్ ఏంటంటే 76 ఆర్టికల్ అండి. సో 5వ భాగం కేంద్ర ప్రభుత్వం, ఇందులో 5 అధ్యాయాలు కలవు. మొదటి అధ్యాయం అనేది ఫస్ట్ చాప్టర్ అండి, కేంద్ర కార్యనిర్వాహక శాఖను తెలుపుతుంది. ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే 52 నుంచి 78 వరకు. ఈ కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగం అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, మంత్రి మండలి, అటార్నీ జనరల్. ఇలా ఇచ్చినప్పుడు మీరు క్లీన్ కట్గా ఈ 5 ఉంటారని గుర్తుపెట్టుకుంటేనే మనకు ఆన్సర్ దొరుకుతుందండి. అప్పుడు ఎగ్జామ్ క్వశ్చన్స్లో అంతర్భాగమా కాదా, వాట్ ఎవర్ ఇట్ మీ, నాటక అవునా ఎస్ఆర్ నో అనే దానికి తెలియటానికి మీరు క్లియర్గా ఈ 5 పర్సన్స్ని పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. 5వ భాగం 5 అధ్యాయాలు 5 పర్సన్స్ కార్యనిర్వాహక శాఖలో ఉంటారు. ఈ 5 దాంట్లో మీరు ఏ ఒక్కటి కన్ఫ్యూజ్ అయినా సరే చదివేటప్పుడు కంప్లీట్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు వచ్చే ఈజీ మార్క్స్. మిగతా వాళ్ళకి మనం అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు క్లియర్ కట్గా మనం ఆన్సర్ చేసే విధంగా ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. సో అటార్నీ జనరల్ 52 నుంచి. తర్వాత 2వ అధ్యాయం అండి. ఇక్కడ నేను ఎందుకంటే ఇది భాగం కాదండి, భాగంలో అధ్యాయం కాబట్టి 2వ అధ్యాయాన్ని క్లియర్గా రాసుకోవాలి మీరు చదివేటప్పుడు కూడా. ఇక్కడ 5 వేసాను, ఇక్కడ 2 వేయకండి, అది భాగం అధ్యాయం మీకు తెలియదు ఎగ్జామ్లో కూడా. తర్వాత కేంద్ర శాసన నిర్మాణ శాఖ అండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంటే ప్రతి పదం తీసుకొని మన బుక్కుల్లో హెడ్లైన్స్ ఉంటాయి, అలా కాకుండా కేంద్ర శాసన నిర్మాణ శాఖ అంటే దేన్ని అంటారు? పార్లమెంట్ని అంటారు. మళ్ళీ పార్లమెంట్ అనగా ఎగ్జామ్ అడుగుతాడండి. పార్లమెంటు, కేంద్ర శాసనం అంటే చట్టాలు చేసేది ఎవరండి? పార్లమెంటు. మనం ఒక చట్టంగా మారాలంటే మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుంటానండి ప్రీవియస్ క్లాస్లో. లోక్సభ ఆమోదం ఉండాలి, రాజ్యసభ ఆమోదం ఉండాలి, తర్వాత అల్టిమేట్గా రాష్ట్రపతి సైన్ చేయాలండి. లోక్సభ, రాజ్యసభ, లోక్సభ, రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి అండి. కేంద్ర శాసనం అంటే చట్టాలు చేసేది ఎవరంటే పార్లమెంటు. పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. ఏదైనా ఒక బిల్లు చట్టంగా మారాలంటే లోక్సభ అనేటువంటి మీరు, రాజ్యసభ అనేటువంటి వీళ్ళు, రాష్ట్రపతిని అనుకోండి, మన ముగ్గురు ఆమోదం ఉంటేనే అది బిల్లు కాస్త చట్టంగా మారుతుంది. ఈ ముగ్గురులో ఎవరు ఆమోదించకపోయినా కానీ అది బిల్లుగానే మిగిలిపోతుంది. సో మనకి చట్టాలు ఇక్కడ అప్పుడు పార్లమెంట్ అనగా ఎగ్జామ్లు అండి, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. కానీ మీకు కొన్ని ఎగ్జామ్లు అడిగిన దాంట్లో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ప్లస్ ఉపరాష్ట్రపతి అని ఇస్తాడు, తర్వాత ఇంకో ప్రధానాన్ని ఇస్తాడు. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ రాష్ట్రపతి ఉన్నాడు కానీ ఉపరాష్ట్రపతి అనే పదవి గురించి మనం ఇక్కడ రాయలేదు, పర్సన్ గురించి. ఎందుకు రాయలేదు? లోక్సభ, రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అన్నప్పుడు ఆన్సర్ చేయకండి, ఇదే ఆన్సర్ చేయాలి. ఎందుకంటే రాజ్యసభని రాశాం కదండి, రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఉంటారండి? ఉపరాష్ట్రపతి. అందుకని ఉపరాష్ట్రపతి ఇండైరెక్ట్గా ఇందులో ఉంటాడు కాబట్టి మళ్ళీ సపరేట్గా ఉపరాష్ట్రపతి అని రాయారు. అలా రాశాడు అంటే రాజ్యసభ అనే దీనికి సంబంధించిన ఇవి రాయకుండా అప్పుడు ఉపరాష్ట్రపతిని ఇవ్వాలి. రాజ్యసభ ఇచ్చి ఉపరాష్ట్రపతి ఇచ్చాయంటే మీరు కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినర్ అడిగినట్టు. మీ దృష్టిలో పార్లమెంట్ అంటే ఎప్పుడు అడిగినా సరే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి వీళ్ళ ముగ్గురు గురించే మాట్లాడుకోవాలి. వీళ్ళ ముగ్గురులో ఉపరాష్ట్రపతి ఎందుకు లేదంటే రాజ్యసభ చైర్మన్గా ఆల్రెడీ ఉంటాడు కాబట్టి ఇండైరెక్ట్గా మనల్ని అడుగుతున్నాడు. అక్కడ ఉంటాడు కాబట్టి సపరేట్గా మళ్ళీ ఉపరాష్ట్రపతిని ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో కేంద్ర ప్రభుత్వంలో 5వ భాగం కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది 52 నుంచి 151. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం. 3 ఎస్టేట్స్ అనగానే కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ. నెక్స్ట్ యాక్చువల్గా న్యాయశాఖ రావాలి. న్యాయశాఖ రాయకుండా మనం
ఆర్డినెన్స్ అంటారు రాష్ట్రపతి. ఎందుకు రాష్ట్రపతి ఆర్డినెన్స్? వెంటనే న్యాయశాఖ రావాలి కదా. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేస్తాడు? తర్వాత గవర్నర్ ఎప్పుడు జారీ చేస్తాడు? కేంద్రపాలిత ప్రాంతాలకి ఎవరు జారీ చేస్తారు? మిగిలిన కేంద్రపాలిత ప్రాంతం, ఎమ్మెల్యేలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక ఆర్టికల్, మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాలకు ఎవరు జారీ చేస్తారు? ఇలా ఇండిఫరెంట్గా ఉంటాయి. సో మన భారత రాజ్యాంగానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని, అసలు ఆర్డినెన్స్ ఎవరు జారీ చేస్తారు, ఏ సందర్భంలో జారీ చేస్తారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరికి అధికారం ఉంది, ఏ ఆర్టికల్ ప్రకారం జారీ చేస్తారు, అవన్నీ కంప్లీట్గా ఆర్డినెన్స్ అనే దగ్గర ఇక్కడే రాసుకుంటే మీరు రాజ్యాంగంలో ఎన్నిసార్లు క్వశ్చన్స్ అడిగిన 4 ఆర్టికల్స్ ఉంటాయి, 4 సందర్భాలను ఉంటాయి. ఆ 4 తెలుసుకుంటే మీకు ఆర్డినెన్స్ ఎవరు జారీ చేస్తారనే సంగతి తెలుస్తుంది. ఇక్కడ చూడండి, శాసనాలు ఎవరు చేస్తున్నారండి? పార్లమెంటు, శాసన నిర్మాణ శాఖ. మరి వీళ్ళు ఒకసారి అసెంబ్లీ సెషన్స్ మనకి జరుగుతాయి కదండి సాంప్రదాయంగా 6 నెలలకు ఒకసారి. అలా జరుగుతున్నప్పుడు సమావేశాలు అయిపోయినప్పుడు దేశానికి సంబంధించి అత్యవసరంగా ఏదన్నా ఆర్డినెన్స్ అంటే ఏదన్నా ఉత్తర్వు జారీ చేయాలి. ఆర్డినెన్స్ మీన్స్ తెలుగులో ఉత్తర్వు, ఉప చట్టాలు, ఇలా నిబంధనలు అంటారండి. అంటే ఈక్వల్ టు ఇప్పుడు గవర్నర్ ఒక జీవో జారీ చేస్తారండి, నథింగ్ బట్ అది చట్టంతో సమానం. ఎందుకు? ఆ టైంలో ఇమీడియట్గా ముందు జారీ చేస్తారు. దాన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు గవర్నర్ చేసిన దాన్ని చట్టంగా మార్చాలా, ఈలోపు గవర్నర్ ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే ఉపసంహరించాలా, అంతా గవర్నర్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు సమావేశం స్టార్ట్ అయినాక వాళ్ళు ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. కానీ ప్రస్తుతానికి టెంపరీగా ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ అయ్యేది గవర్నర్ కానీ రాష్ట్రపతి ఆర్డినెన్స్. అంటే వాళ్ళందరూ దీని తర్వాత శాసన నిర్మాణ శాఖ అంటే చట్టాలు వీళ్ళు చేస్తున్నారు. అప్పుడు రాష్ట్రపతి ఏమైనా ఇన్వాల్వ్ అవుతాడా? వాళ్ళందరూ ఓకే చేసినాక సైన్ చేస్తాడు. కానీ ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేస్తారంటే దీని తర్వాత మనకు న్యాయశాఖ రాయకుండా 3వ అధ్యాయంలో రాష్ట్రపతి ఆర్డినెంట్, లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ అని ఉంటుంది. అంటే కేవలం లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ఆయనకి సంబంధించి ఆర్డినెన్స్ సంబంధించి ఉన్న పవర్ ఏంటంటే ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. సమావేశాలు ఉన్నప్పుడు జారీ చేస్తాడా, సమావేశాలు లేనప్పుడా? సమావేశాలు ఉంటే లోక్సభలో మీటింగ్ జరుగుతుంది ప్రాబ్లం నుంచి, రాజ్యసభలో మీటింగ్ జరుగుతుంది, రాష్ట్రపతికి వస్తుంది, రాష్ట్రపతికి సంబంధం లేదు. సో ఆ సమావేశాలు లేనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మీకు గుర్తుపెట్టుకొని చెబుతాను, మీరు అందరూ క్లాస్ రూమ్లో క్లాస్ వింటున్నారు, జస్ట్ బ్రేక్ ఇచ్చా అని చెప్పి బయటకు వెళ్ళారు. ఆ టైంలో నేను క్లాస్ రూమ్లో కూర్చొని ఉన్నాను, ఎవరు లేరు, అనుకోకుండా వర్షం పడుతుంది. వర్షం పడ్డప్పుడు ఆ క్లాస్ రూమ్లో కిటికీలు పక్కన ఉన్న బుక్స్ అన్ని తడిసేటట్టున్నాయి అనుకోండి వర్షానికి, నేను మీ అందరిని పిలుస్తానా, లేకపోతే ఇమ్మీడియట్గా రండి మీరు అందరూ ఎక్కడ ఎదుగుతానా? నా ప్రాబ్లం ఎదురు కనపడుతున్నప్పుడు నేను ఏం చేస్తాను? మీరు ఎవరు లేరు, మీరు బయట ఉన్నారు, టీ దగ్గర వెళ్ళారు, అక్కడ బ్రేక్ తీసుకున్నారు, ఎవరు లేరు, లేనప్పుడు మీ అందరిని పిలిచేలోపు ఆ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, అంటే బుక్స్ తడిసిపోతాయి. నేను చేయగల కర్తవ్యం ఏంటి? తక్షణం మీరందరూ అంటే పార్లమెంట్ సమావేశం కంటే దేశవ్యాప్తంగా ఎంపీని పిలిచి, మంత్రులు పిలిచి అంతే ఇమీడియట్లీ కాకపోతే స్పాంటేనియస్గా నేను చేయగలిగిన పని అక్కడ ఉన్న పుస్తకాలను యువతలకు లాగేసి ఒక పక్కన పెడతాను, అంతే. నీట్గా సర్దనం, ముందు ఆ ప్రాబ్లం నుంచి మిమ్మల్ని బయటపడేస్తాను, ఆ పుస్తకాలను కాపాడతాను. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ నేనే ఆ పుస్తకాలన్నీ తీస్తానా, లేకపోతే మీరు సర్దుకుంటారా? మీరే చేసుకుంటారు. లేకపోతే ఈలోపు నాకు టైం ఉండి ఖాళీగా ఉంటే 1-2 చేయలేదు, నేను సర్దుతాను. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది అంటే రాష్ట్రపతి కూడా వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ పని, వర్షం పడుతున్నప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీ పని మీరే చేసుకుంటారు. నాకు పని ఉంటుందా? లేదు. అంటే మీరందరూ ఎంపీ లాంటి వాళ్ళు. పార్లమెంటు సమావేశాలు జరిగితే మీ వర్షం పడి మీ బుక్స్ మీరే తీసుకుంటే మీ ప్రాబ్లం మీరే చేసుకుంటారు, చట్టాలు చేస్తారు. మీరు లేనప్పుడు నేను అక్కడ ఉన్నాను కదా, ఎవరికి బాధ్యత ఉంటుంది? రాష్ట్రపతినే నాకు ఉంటుంది. సో నేనేం చేస్తానంటే ఇవన్నీ తీసి సేవ్ చేస్తాను, వచ్చాక మీరు చూసుకుంటారు. నచ్చితే మీరు మీ బుక్స్ అంతేగా నేనే సపరేట్ చేయను. టైం ఉంటే 1-2 అయితే నేను చేయగలుగుతాను. సో ఇక్కడ అల్టిమేట్గా మీరు ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రపతి ఆర్డినెన్స్ అనేది ఆ పార్లమెంటు సమావేశం, కేంద్ర స్థాయిలో పార్లమెంటు సమావేశాలు లేని కాలంలో, రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు లేని కాలంలో, 3వది కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి ఇప్పుడు ఇంతకుముందు ఢిల్లీ, పుదుచ్చేరి అని, దాంతోపాటు ఏపీ జమ్మూ అండ్ కాశ్మీర్ యాక్ట్, రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత 2019, ఇప్పుడు అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ముఖ్యమంత్రి అది కేంద్రపాలిత ప్రాంతం అవుతుంది, లడఖ్ కాదండి. సో ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. కేంద్ర స్థాయిలో పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు, ఎంపీలకు సంబంధించి, రాష్ట్ర స్థాయిలో మన అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు, కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ 3టికి సంబంధించి సమావేశాలు లేని కాలంలో మరి ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాలు చెప్పాయి. ప్రస్తుతం 8 కేంద్రపాలిత ప్రాంతాలు. మరి రిమైనింగ్ 5టికి ఏంటి? మరి ఆర్డినెన్స్ ఏదో ఒకటి సర్టైన్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. సో పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు మేక్ రెగ్యులేషన్స్ సర్టైన్ ఫర్ యూనియన్ టెరిటరీస్. మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాలకు కొన్ని రెగ్యులేషన్స్, రూల్స్ ఎవరు జారీ చేస్తారంటే ప్రెసిడెంట్ జారీ చేస్తాడు. సో మీకు తెలుగులో ఆర్డినెన్స్ అనే పదం కంటే టు మేక్ రెగ్యులేషన్స్ అని ఉంటుంది. అందుకని ఇంగ్లీష్లో నేర్చుకోండి, పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు మేక్ రెగ్యులేషన్స్ ఫర్ సర్టైన్ యూనియన్ టెరిటరీస్. సో కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకి ఏ రెగ్యులేషన్స్ ఇస్తాడంటే రాష్ట్రపతి కాదు, అది 4th డిఫరెంట్. సో మన భారతదేశంలో ఆర్డినెన్స్ని ఈ విధంగా జారీ చేస్తారు. ఏదేమైనా మీరు కొండగుర్తు పెట్టుకోవాల్సింది, ఆర్డినెన్స్ని ఎప్పుడు జారీ చేస్తా అంటే పార్లమెంటు ఏదైనా సమావేశాలు, పార్లమెంట్ అసెంబ్లీ పక్కన పెట్టండి, యూనిక్ బోర్డు సమావేశాలు లేని కాలంలో, ఆ సెషన్స్ జరగనప్పుడు మాత్రమే ఎవరి స్థాయిలో వాళ్ళు ఆర్డినెన్స్ జారీ చేస్తారు.
ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు అది అవసరానికి సంబంధించి బిల్లు చట్టంగా మార్చాలా లేకపోతే టెంపరీగా అయిపోతే క్లోజ్ చేయాలా అనేది వాళ్ళు మీటింగ్ తర్వాత డెసిషన్ తీసుకుంటారు. లేదా ఈ లోపు రాష్ట్రపతి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవచ్చు, ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి మీటింగ్ జరగకముందే సమావేశాలు. సో సమావేశాలు లేని కాలంలో మాత్రమే ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఇప్పుడు అది చూద్దాం ఒకసారి. మూడవ అధ్యాయం అండి. మూడవ అధ్యాయం ఏం చెప్తుందండి? ఆర్డినెన్స్, రాష్ట్రపతి శాసనాధికారాలు. ఆర్డినెన్స్ అది ఇంగ్లీష్ పదం అండి. శాసనం అంటే ఏంటంటే చట్టం. అంటే వీళ్ళు రాష్ట్రపతి ఇచ్చే ఆర్డినెన్స్ అనేది చట్టంతో సమానం అని అర్థం. ఇప్పుడు నిరుద్యోగులకు కూడా ఏజ్ పెంచమని జీవో ఇస్తారండి, అది చట్టంతో సమానం. టెంపరీ అయినా కానీ చట్టంతో సమానం. వాల్యూ లేకపోతే మరి ఇంప్లిమెంట్ చేయరు కదా మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు. సో అది చట్టంతో సమానం. అందుకని ఆర్డినెన్స్ అనేది ఇంగ్లీష్ పదం. శాసనాధికారాలు అంటారు, రాష్ట్రపతి శాసనాధికారాలు. ఇక్కడ చూడండి, ఒక్కసారి మూడవ అధ్యాయం రాష్ట్రపతి శాసనాధికారాలన్నీ. ఆర్టికల్ అక్కడ 78 to 122 అయిపోయింది కానీ 1, 2, 3 ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇందాక చెప్పిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఇక్కడ మనకు యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్డినెన్స్ అనేది రైల్వే ఎగ్జామ్స్ 2019 జనవరిలో జరిగిన ఎగ్జామ్స్లో కూడా మా స్టూడెంట్స్ చాలామంది రాశారు. అందులో అడిగిన క్వశ్చన్, రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తున్నాడు. ఆ ఆర్డినెన్స్ జారీ చేసేటప్పుడు ఆయన అధికారం ఉంటాయి. ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితి అధికారాలు, న్యాయ అధికారాలు, ఆర్థిక అధికారాలు, శాసనాధికారాలు అని రాష్ట్రపతి సపరేట్ పవర్స్ ఉంటాయండి. సపరేట్గా అంటే ఆర్థిక, తర్వాత శాసనాధికారాలు, తర్వాత ఇంకేమున్నాయండి మనకున్న అత్యవసర పరిస్థితి అధికారాలు, న్యాయాధికారాలు, ఇలా 4 రకాల అధికారాలు రాష్ట్రపతికి సంబంధించి వీటికి సంబంధించి ఉంటే అందులో ఏ అధికారాల్లో భాగంగా జారీ చేస్తా అంటారు. ఇప్పుడు ఇది శాసనాధికారమా ఆర్థిక అంటే డబ్బులకు సంబంధించి జారీ చేస్తానండి? కాదు. పోనీ అత్యవసర పరిస్థితి సంబంధించా? కాదు. అంటే ఏంటి? శాసనాధికారాలు. అంటే శాసనాలు చేసేది ఎవరండి? పార్లమెంటు. వాళ్ళు సమావేశాలు లేని కాలంలో నేను రాష్ట్రపతిని నేను జారీ చేస్తాను కాబట్టి అక్కడ ఏంటి? శాసనాలు చేస్తారు. అంటే నాకున్న అధికారం ఏంటి? ఇక్కడ ఆ పని నేను చేస్తాను కాబట్టి రాష్ట్రపతి అనేది శాసనాధికారాల్లో భాగంగా, శాసనాధికారాలు లెజిస్లేటివ్ భాగంగా ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. అంటే నేను శాసనాలు చేసే మీరు పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభ మీరు లేరు కాబట్టి మీరు చేయాల్సిన చట్టాల పరిస్థితుల్లో నేను ఆర్డినెన్స్ జారీ చేస్తున్నాను. అందుకని నాకు ఏ అధికారం? అది ఆర్థిక అధికారమా, న్యాయం చేస్తున్నానా? శాసనాలు చేయాల్సిన పనిలో శాసనాధికారాలు. అది 2019 జనవరిలో జరిగిన ఆర్పిఎఫ్ ఎగ్జామ్లో మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చేస్తే ఇదే క్వశ్చన్ యాజ్ అంటే మంచి కాన్సెప్ట్ క్వశ్చన్స్ అవన్నీ. సో మీరు మనం చదవటం కంటే ఇక్కడ రాష్ట్రపతి నోట్ అనే ఒక్క పాయింట్ రాస్తానండి మీకు అడిగినప్పుడు, మీరు చూసినప్పుడు. సో రాష్ట్రపతి శాసనాధికారాల్లో భాగంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ భాగంగా ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. అంతే అండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే ఇంతటితో ఇది వదిలేయచ్చు. కానీ ఈ ఆర్డినెన్స్ అనేది గవర్నర్కి వస్తుంది, లెఫ్టినెంట్ గవర్నర్కి వస్తుంది, మిగిలిన కేంద్ర పాలిత అలా డిఫరెంట్గా చదవటం వల్ల మనం కంపారిటివ్ లేకుండా లింక్ చేసి చదివినప్పుడు మనకి చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. ఎగ్జామ్ అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం ఆర్టికల్ సహా. కానీ ఇక్కడ 4 సంబంధించి మనం ఒకే చోట నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఒకటి పార్లమెంటు సమావేశాలు లేని కాలంలో రెండవది రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు లేని కాలంలో అసెంబ్లీ సమావేశాలు లేని కాలంలో ఇది ఇంపార్టెంట్ అండి. లేనప్పుడు, ఉంటే వాళ్ళే చూసుకుంటారండి ఎక్కడైనా.
కేంద్రపాలిత ప్రాంతాలు ఇక్కడ రాసుకోవాల్సింది ఢిల్లీ, పుదుచ్చేరి, అదే మనకు తెలిసిన పాండిచేరి అండి. ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. వీటికి ప్రాంతాలు సమావేశాలు లేని కాలంలో. సమావేశాలు ఉంటే ఏముండదండి, ఆర్డినెన్స్ లేని కాలంలో, లేని కాలంలో మనకి ఇక్కడ ఏం చదువుకోవాలంటే పార్లమెంటు సమావేశాలు లేని కాలంలో దేశ స్థాయిలో, అసెంబ్లీ సమావేశాలు లేని కాలంలో రాష్ట్ర స్థాయిలో కేంద్రపాలిత ప్రాంతాలు అనేటువంటి ఢిల్లీ, పుదుచ్చేరి, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ యాడ్ అయింది. మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు 8 అయితే ఈ 3, మిగిలిన 5 కేంద్రపాలిత ప్రాంతాలని ఉండదండి మనకి. టు మేక్ సర్టైన్ రెగ్యులేషన్స్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్కి ఉంటుంది. అదేంటో చూద్దామండి. పవర్ ఆఫ్ ప్రెసిడెంట్, ఇది తెలుగు కన్నా ఇంగ్లీష్లో చూసి ఆన్సర్ చేయగలండి. పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు మేక్ రెగ్యులేషన్స్ certain for union territories అండి. యూనియన్ టెరిటరీస్ ఇలానే చదవాలండి. సో ఇక్కడ ఈ 4 గుర్తుపెట్టుకోవాలండి, ఈ 4 సందర్భాలు. సో రాష్ట్రపతి శాసనాధికారాలు అన్నారు, దీన్నే మనం ఆర్డినెన్స్ అన్నాం బ్రాకెట్లో. సో పార్లమెంట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అంటే ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే కేంద్రపాలిత ప్రాంతాలకు సమావేశాలు అయినప్పుడు ఆర్డినెన్స్ ఎవరు జారీ చేస్తారంటే ఈ ఆర్టికల్ అందులో వస్తుంది. తర్వాత మిగిలిన కేంద్రపాలిత ప్రాంతం తెలుగులో ఉంటుందండి. మనం క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చేయలేము, దాన్ని మాత్రం పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు మేక్ సర్టన్ రెగ్యులేషన్స్ ఫర్ యూనియన్ టెరిటరీస్ అంటారు. వీటికి సంబంధించి అంటే ఈ 4 సందర్భాల్లో ఆర్డినెన్స్ జారీ చేస్తారండి. పార్లమెంటు సమావేశాలు లేని కాలంలో ఎవరండి దేశ స్థాయిలో? రాష్ట్రపతి. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఇక్కడ ఆల్రెడీ రాష్ట్రపతి ఇక్కడ రాసుకున్నాం 123. తర్వాత అసెంబ్లీ సమావేశాలు లేని కాలంలో అంటే రాష్ట్ర స్థాయిలో ఎవరండి? అతను పోలిన వ్యక్తి గవర్నరు. తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలకు ఎవరండి? లెఫ్టినెంట్ గవర్నర్. తర్వాత మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ ప్రెసిడెంట్ అండి. మళ్ళీ ప్రెసిడెంట్, రాష్ట్రపతి అండి. సో చూడండి ఇక్కడ మొత్తం కూడా మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన ఏదైనా సమావేశాలు లేని కాలంలో ఈ 4 రకాలుగా ఆర్డినెన్స్ జారీ చేస్తారు. కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని కలిపి మనం ఒక చోట రాసుకుంటున్నాం. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాష్ట్రపతి, ఆర్డినెన్స్ అన్న శాసనాధికారాలన్న ఒకటేనండి. కేంద్ర స్థాయిలో అంటే పార్లమెంట్ సమావేశాలు అయినప్పుడు రాష్ట్రపతి, అసెంబ్లీ సమావేశాలు లేని కాలంలో గవర్నరు, కేంద్రపాలిత ప్రాంతాలకు అంటాడు. మీకు బ్రాకెట్లో ఏవిటి అంటే అసెంబ్లీ ఉన్నాయి కాబట్టి 3టికి కేంద్రపాలిత ప్రాంతాన్ని క్వశ్చన్ అడిగినప్పుడు డైరెక్ట్గా లెఫ్టినెంట్ గవర్నరు. మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాన్ని అడగడానికి కేంద్రపాలిత ప్రాంత సర్టైన్ లాస్ అని అడుగుతాడు. అందుకని దీన్ని ఇంగ్లీష్లో నేర్చుకోండి. పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు మేక్ రెగ్యులేషన్స్ సర్టైన్ ఫర్ యూనియన్ టెరిటరీస్. ఈ వర్డ్ ఇంగ్లీష్లో నేర్చుకుంటే ఆన్సర్. అంటే టోటల్గా మిగిలిన వాటికి మిగిలింది ఎవరండి? కేంద్రపాలిత ప్రాంతాలపై వ్యక్తుల పరంగా అధికారం రాష్ట్రపతికి ఉంటుంది, మామూలుగా పార్లమెంట్కి ఉంటుంది. ఏ మంత్రిత్వ శాఖ ఎందుకు వస్తుందంటే హోంమంత్రిత్వ శాఖ. నేను 8వ భాగం వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇందులో చాలు. అయితే ఇవి నేర్చుకున్న తర్వాత ఈ 4 సందర్భాల్లో ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఈ 4 ఇలా జారీ చేస్తారు. వాళ్ళ అధికారాలు వాటి పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళకి అధికారం ఉంటుంది. ఏ ఆర్టికల్ అండి? 123. మళ్ళీ ఇక్కడ ఈ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకుని బట్టి పెట్టకండి. మళ్ళీ 123 రాయండి. ఈ 123 మళ్ళీ రాసిన తర్వాత ఒక్కసారి చూడండి. వన్ 2 3 సేమ్ 123 రాసాం. గుర్తుపెట్టుకోవడానికండి ఈ 1 స్కిప్ చేసి
1ని మధ్యలో పడేయండి. అంటే ఈ 123లో ఈ 1 మధ్యలో తీసుకొస్తే 123, ఇక్కడ ఆ 1ని తీసుకొచ్చి ఇక్కడ మధ్యలో కనుక పడేస్తే 213 అవుతుంది. సో 213 ప్రకారం గవర్నర్ అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు. తర్వాత ఇది కేంద్రపాలిత ప్రాంతాల టాపిక్ కదండి, మీకు 8వ భాగం వచ్చినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్తే మీకు అక్కడ ఈజీ అవుతుంది. సో కేంద్రపాలిత ప్రాంతాలు అనేది నేను ఇక్కడ రాసినట్టు 50 to 151 దాకా 239 to 242 అంటుంది. సో కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ 239B అండి, 239B ఫర్ బాయ్ గుర్తుపెట్టుకోండి. కేంద్రపాలిత ప్రాంతాలకి సమావేశాలు అయినప్పుడు ఆర్డినెన్స్ లెఫ్టినెంట్ గవర్నర్ ఏ ఆర్టికల్ ప్రకారం జారీ చేస్తారండి? 239B. పవర్ ఆఫ్ ప్రెసిడెంట్కి ఎప్పుడు ఏంటంటే దీని తర్వాత ఆర్టికల్ నెంబర్ ఎంతండి? 240. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి, ఆర్డినెన్స్ అనేది కానీ దీని నుంచి మీకు కన్ఫ్యూజన్ రాదండి. మీరు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇది నేర్చుకుంటే మీకు ఎక్కడ రాదు. ఈ మొత్తం యూనిక్ వర్డ్ సమావేశాలు లేని కాలంలో మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఎగ్జామ్లో మనం నేర్చుకునేది వేరు, ఇక్కడ చదివేది వేరు, రాయటం వేరు. సో ప్లెజెంట్ ఆఫ్ మైండ్తో నీట్గా పీస్ ఆఫ్ మైండ్తో నీట్గా నేర్చుకోవాలి. సమావేశాలు లేని కాలంలో ఎవరెవరికి పార్లమెంట్, అసెంబ్లీ, కేంద్రపాలిత ప్రాంతాలు, మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రపతి, గవర్నరు, లెఫ్టినెంట్ గవర్నరు, ప్రెసిడెంట్ 123 అది రాసి ఆ 1ని మధ్యలో తీసుకొస్తే 213 అవుతుంది. సో రాష్ట్రపతికి ఆపోజిట్ గవర్నర్ ఈజీగా గుర్తుంటుంది. మళ్ళీ మనం రాష్ట్ర ప్రభుత్వం చదివేటప్పుడు ఇక్కడ అక్కడ జస్ట్ అర్థమైపోతుంది, ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మొత్తం ఒకసారి రాసుకున్నాం. కేంద్రపాలిత ప్రాంతాలు 239B ఫర్ బాయ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 240 ప్రకారం ఇది స్టూడెంట్స్. దీనికి సంబంధించి 3వ అధ్యాయంలో రాష్ట్రపతి శాసనాధికారాలు. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఏ అధికారంలో భాగంగా అంటే నోట్ అని చెప్పి మరీ రాసుకున్నాం. సో ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ ఆర్పిఎఫ్లో అడిగాడండి, 2019 జనవరిలో జరిగిన ఆర్పిఎఫ్ ఎగ్జామ్లో అడిగాడు. సో ఏ అధికారుల బాగుంటే ఆర్థిక అధికారం, న్యాయాధికారాలు, అత్యవసర పరిస్థితి అధికారం, శాసనాధికారాలు, రాష్ట్రపతికి అధికారాలు ఉంటాయి. ఆ అధికారాల్లో శాసనాలు చేసే వాళ్ళు లేరు కాబట్టి ఆ ప్లేస్లో నేను ఆర్డినెన్స్ జారీ చేస్తున్నాను కాబట్టి అది చట్టంతో అంటే శాసనంతో సమానం కాబట్టి తెలుగు ఇంగ్లీష్ 2 వెర్షన్స్ అండి. అధికారాల భాగం కాబట్టి అందుకని శాసనాధికారం వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సివిల్స్ ప్యాటర్న్ అడిగే బిట్స్ రైల్వే గవర్నమెంట్ జాబ్స్లో బాగా అడుగుతున్నాయి కాన్సెప్ట్ అవి. సో గుర్తుపెట్టుకుంటే వర్డ్ మనకు చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ ఆర్పిఎఫ్ 2019 అడిగారండి. నెక్స్ట్ 4వ అధ్యాయం. ఇప్పుడు మళ్ళీ మామూలేనండి మీకు 3వ అధ్యాయం అయిపోయింది. మనకున్న 3 స్టేట్స్ ఏంటండి? కేంద్ర కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖ. సో శాసనాలు చేసి వెళ్ళారు కాబట్టి ఆ ప్లేస్లో రాష్ట్రపతి మధ్యలో వచ్చి ఆర్డినెన్స్ జారీ చేసి వెళ్ళిపోతాడు. వెంటనే న్యాయశాఖ వస్తుంది. 4వ అధ్యాయం అండి, మనకున్న 5 అధ్యాయాల్లో 4వ అధ్యాయం. కేంద్ర న్యాయశాఖ, ద యూనియన్ జ్యుడిషియరీ అండి. కేంద్ర న్యాయశాఖ 123 అనేది రాష్ట్రపతి ఆర్డినెన్స్ అయిపోయింది కదండి. 124 to 147 అండి ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకండి. సో కేంద్ర న్యాయశాఖ ది యూనియన్ జ్యుడిషియరీ అంటారని దీన్ని. 4వ అధ్యాయం. తర్వాత 124 to 147 వీటికి సంబంధించి చూడండి. న్యాయశాఖ దీనికి సంబంధించి కొన్ని కోర్ పాయింట్స్ చెప్తానండి. 4వ అధ్యాయం కేంద్ర న్యాయశాఖ 124 to 147. 2013లో మనకు ఆల్రెడీ అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ అండి. సుప్రీంకోర్టుకి నేను ఇంట్రడక్షన్ క్లాస్లో కూడా చెప్పానండి, బట్ అయినా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి సుప్రీంకోర్టుకు కేటాయించిన ప్రత్యేక పిన్ కోడ్ నెంబరు, కేటాయించిన ప్రత్యేక పిన్ కోడ్ అండి. జస్టిస్ సదాశివం ఉన్నారండి అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా. తర్వాత కేరళ గవర్నర్గా కూడా చేశారు. ఆ టైంలో కొత్తగా 3 హైకోర్టులు ఏర్పాటు చేశారు, మణిపూర్, త్రిపుర, మేఘాలయ. వాటితో పాటు మనకి ఆన్లైన్ వచ్చినప్పటికీ సుప్రీం న్యాయశాఖ సంబంధించి అంటే ఫైలింగ్ చేయడం మొత్తం కొన్ని ప్రోటోకాల్ ప్రకారం త్రూ పోస్ట్ ద్వారానే రావాలి. అలాంటప్పుడు ఢిల్లీ చేరాలంటే చుట్టుపక్కల దూరంగా ఉన్నాయి, వెళ్ళటానికి కానీ ఏదైనా లెటర్ చేసినా వస్తుంది. సో మనం ఒక పోస్ట్ లెటర్ చేసామనుకోండి కార్డ్ని, అది ఎన్ని తిరిగినా కానీ మన ఊరు పక్కన ఉన్న ముందు మనలో వెళ్ళి హెడ్ క్వార్టర్కి వెళ్ళి అక్కడి నుంచి మన పోస్ట్ ఆఫీస్ ఇలా వస్తుంది, అంటే టైం టేకన్ తీసుకుంటుంది. అందుకని ఇలా కాకుండా సుప్రీంకోర్టుకి అంటే మన ఇంటికి ఒక ఫోన్ నెంబర్ ఉంది అనుకోండి సపరేట్గా, పక్కింటి నెంబర్ ఇస్తేనేమో చుట్టూ తిరిగి వచ్చి మనం వెళ్ళాలి. అలా కాకుండా నీకు ఒక నెంబర్ ఉంటే ఎవరు ఫోన్ చేసినా నీకే డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారు కదా. సో నీ నెంబర్ ఇవ్వటం వల్ల అందువల్ల ఏంటంటే సుప్రీంకోర్టుకి ఆ సంవత్సరం పోస్టల్ డిపార్ట్మెంట్తో ఒప్పందం చేసుకొని సపరేట్ పిన్ కోడ్ని కేటాయించారు.
అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు సుప్రీంకోర్టు సంబంధించి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సుప్రీంకోర్టు న్యూఢిల్లీ అని రాసి ఈ పిన్ కోడ్ ఇప్పుడు ఇచ్చిన నెంబర్ వేసుకుంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి ఎటు వెళ్ళదు. ఈ అంతా తిరగటాలు టైం సేవ్ చేయడానికి. సో సుప్రీంకోర్టుకి ఒక ప్రత్యేక పిన్ కోడ్ కేటాయించారండి. మనది 5th జోన్, అంటే మనతో పాటు కర్ణాటక కూడా. అందుకని 5తో పిన్ కోడ్ స్టార్ట్ అవుతుంది మనకి కర్ణాటక వాళ్ళకి. సో ఇది గుర్తుపెట్టుకో చూడండి, 2 బకెట్ల మధ్యలో 10, 20 అండి. ఎందుకంటే ఎగ్జామ్కి మీరు వెళ్ళినప్పుడు 101, 202, 102, 101, 102 అంటుంది, కన్ఫ్యూజ్ అవుతారు. సో ఎగ్జామ్లో ఉన్న ఆప్షన్ని ఈ క్వశ్చన్ కనుక ఆల్రెడీ మళ్ళీ అడిగితే మళ్ళీ ఇంకొకసారి కనుక మీరు ఆప్షన్ దగ్గరికి వెళ్ళకండి. రఫ్ పేజీ వర్క్ ఉంటుంది మనకి ఇస్తారు పెన్ను పేపరు. 2 బకెట్ల మధ్యలో 10, 20 ఉంటుంది. అంటే పిన్ కోడ్ టోటల్గా 110, 201 అట్లా చదవకండి. 2 బకెట్ల మధ్యలో 10, 20 ఇలా ఉంటుందని రఫ్ పేజీలో మీరు రాసుకోండి, మీరు నేర్చుకుంది. ఈ ఆప్షన్ తీసుకొని మీకు ఇచ్చిన ఆప్షన్ ఎక్కడుందో చూసి ఆన్సర్ చేయండి. అంతే తప్ప ఎంత టాలెంట్ ఉన్నా ఎంత ఇంటెలిజెన్స్ కానీ కన్ఫ్యూజ్ అవుతాం ఇట్లాంటి నెంబర్స్తో సున్నామన్నప్పుడు. ఇప్పుడు 1,00,000 రాయమంటే వెంటనే రాస్తారు, 1,01 రాయమంటే 1 సెకండ్లో ఆలోచిస్తాం, 1,00,000, 102 రాయమంటే కొంచెం ఆలోచిస్తాం. ఇలా డిఫరెంట్ అంటే ఫాస్ట్గా రాయలేము. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ పిన్ కోడ్ సంబంధించి 2 బకెట్ల మధ్యలో 10, 20 అన్న సంగతి రాసుకోండి. సో మీకు ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ రాసుకున్న రఫ్ వర్క్లో చూసుకుంటే ఆన్సర్ కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. మనకి ఆవేశం అవసరం లేదండి, నిదానంగా చూసుకోండి. ఎందుకంటే మన లైఫ్ డిసైడ్ చేస్తాం ఒక్కొక్క మార్కు. అందుకని ఓర్పుతో నిదానంగా రాసుకోండి. డౌట్ వస్తే అసలు మీకు డౌట్ వచ్చింది అనుకో, 1 నిమిషం ఆగి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. మళ్ళీ సెకండ్ రివిజన్లో చూసుకోండి డౌట్ ఉన్నాయని. సో దానివల్ల మీకు ప్రాబ్లం లేదు. ఇది దీనికి సంబంధించింది, సుప్రీంకోర్టుకి సంబంధించి. తర్వాత 5వ అధ్యాయం అండి. 5వ అధ్యాయం న్యాయశాఖ తర్వాత కాగ్ అండి. 148 to 151. ఇప్పుడు చూడండి, కాగు సంబంధించి ఈ కాగ్ అనే పదవి రాజ్యాంగబద్ధమైన పదవి. రాజ్యాంగబద్ధమైంది. ఇది బ్రిటిష్ వ్యవస్థ నుంచి తీసుకోబడింది. బ్రిటన్ రాజ్యాంగం, బ్రిటిష్ వ్యవస్థ లేదా రాజ్యాంగం నుండి తీసుకోబడింది కాగ్ అనే పదవి. తర్వాత నోట్ని పెట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువసార్లు అడిగే క్వశ్చన్ అండి. కాగ్ నివేదికను దేంతో పోలుస్తారండి? కాగ్ నివేదికను పోస్ట్ మార్టం రిపోర్ట్తో పోలుస్తారండి. కాగ్ నివేదికను పోస్ట్ మార్టం నివేదికతో పోలుస్తారు. పోలుస్తారు. ఇది ఎందుకనేది చెప్తాను ఇప్పుడు. తర్వాత కాగ్ CAAG ప్రారంభంలో కంట్రోలర్, ఆడిటర్ అండ్ అకౌంట్స్ అండ్ ఆడిటర్ జనరల్ అని ఉండేదండి. కాగ్ అంటే ఇప్పుడు మనం కాగ్ అంటే ఏం చెప్తాం ఈ మీనింగ్కి? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం. అంటే ఇక్కడ ఆడిట్ అనేది ఉంది. ఇక్కడ ఇంకొక ఏంటి? అకౌంట్స్, కంట్రోలర్, అకౌంట్స్ అండ్ ఆడిటర్ జనరల్. సో ప్రారంభంలో కాగ్ 1976 వరకు ఉండేదండి. 76 వరకు ఈ కాగ్ ఉండేది. అంటే అకౌంట్స్ అండ్ ఆడిటింగ్ ఒకళ్ళే చూసారు ఉండేది. తర్వాత 1976 నుండి కాగ్ ఆడిటింగ్కే పరిమితం అయిపోయింది. అంటే అకౌంట్స్ విభాగాన్ని, అకౌంట్స్ డిపార్ట్మెంట్ని వేరు చేశారండి. ఆడిటింగ్ మాత్రమే పరిమితం. అకౌంట్స్ అండ్ ఆడిటింగ్ చూడండి. మాత్రమే పరిమితం అండి.
ఐదో భాగానికి సంబంధించింది. ఇక్కడ చూడండి, 4వ అధ్యాయం కేంద్ర న్యాయశాఖ, దాన్ని యూనియన్ జ్యుడిషియరీ అంటారు. 124 to 147 అండి. 2013లో జస్టిస్ సదాశివంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకి ప్రత్యేక పిన్ కోడ్ కేటాయించారండి. స్టోరీ ఆల్రెడీ చెప్పాను. 2 ఒకట్ల మధ్యలో 10-20 చదువుకోండి మీరు నేర్చుకునేటప్పుడు. దీన్ని రాసుకొని ఆన్సర్ అటెంప్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను కదా, గుర్తుపెట్టుకోండి, నెగ్లెక్ట్గా ఉండకండి. తర్వాత 5వ అధ్యాయం అనేది కాగ్ అండి. కంట్రోలర్ అంటే ఇక్కడ కాగు సంబంధం చూడండి, స్పెల్లింగ్ మీకు వేరండి. COM PTRO కంట్రోలర్ అని ఉంటుంది. అంటే PTRO అనేది ఇక్కడ మీరు చెప్పడానికి చెప్పానండి. PTRO అని ఉంటుంది. సో కంట్రోలర్ కాదు, CON కాదు, COM PTRO LLR కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అంటే ఫస్ట్లో ప్రారంభంలో అకౌంట్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంది 1976 వరకు. 1976 నుండి కాగు ఆడిటింగ్ మాత్రమే పరిమితి. అందుకని కంట్రోలర్ అండ్ ఆడిటింగ్ అంటారు. ఇయర్ మోస్ట్ ఇంపార్టెంట్. గ్రూప్స్ సివిల్స్ ఎక్కువ అడుగుతాడు ఇయర్స్ని, ఇలా కంపారిటివ్ని, మనకు తెలిసిన కాగు డైరెక్ట్ కాకుండా. సో 5వ అధ్యాయం కానీ కాగు గుర్తు వచ్చింది 148 to 151. రాజ్యాంగబద్ధమైనది బ్రిటిష్ రాజ్యాంగం. కాగు నివేదిక పోస్ట్ మార్టం. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు చెప్తారంటే, నేను యాజ్ ఎ డాక్టర్ అనుకోండి, ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తాను, రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ. రిపోర్ట్ ఏముంటుంది, ఎలా డ్యామేజ్ అయింది, హత్య చేయబడిందా, లేకపోతే డిఫాల్ట్గా జరిగిందా, సెల్ఫా, ఎట్లా ఏంటి అనేది చెప్తారు, రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఇచ్చి నేను వాళ్ళకి వీళ్ళపై యాక్షన్ తీసుకున్నామని చెప్పే అధికారం నాకు ఉంటుందండి. డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్కి ఉండదు. అందులో ఏం జరిగిందో రిపోర్ట్ రాసి ఇవ్వడమే డాక్టర్ పని. అంటే రాజ్యాంగబద్ధ పదం అయినప్పటికి కూడా ఎటువంటి అధికారాలు లేవు అనమాట. అందుకని పోస్ట్ మార్టం రిపోర్ట్, ఎందుకంటే డాక్టర్ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తాడు. వీళ్ళు కాగు వాళ్ళు కూడా ఏ కంపెనీలో ఏ ప్రాజెక్టులు ఎంత అవినీతి జరిగింది, ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది, ఏ స్కామ్ జరిగింది మొత్తం బయట పెడుతుంది. కానీ దాని మీద పార్లమెంటరీ కమిటీస్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి తప్ప స్వతహాగా ఈ సిఫార్సు చేసే అధికారం ఇతనికి లేదు. ఓన్లీ కాగ్ అనేది ఓన్లీ రిపోర్ట్ ఇవ్వటం, ఇలా జరిగిందని చెప్తాడు, పబ్లిక్కి న్యూస్ ఇస్తాడు, దాని గురించి ఏం చేయడం అనమాట. సో అందుకని పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా డాక్టర్ అనేది ఇలా జరిగిందని చెప్తాడు తప్ప యాక్షన్ తీసుకోమని చెప్పేసి సిఫార్సు చేసే అధికారం అతనికి లేదు. అందుకని కాగు నివేదికను పోస్ట్ మార్టం రిపోర్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిందండి. మామూలుగా ప్రతిభను పరీక్షించేది అంటే UPSC వస్తుంది. పోస్ట్ మార్టం నివేదిక ఏంటంటే కాగు. అక్కడ ఎందుకంటే రాజ్యాంగబద్ధ పదవుల్లో UPSC ఇస్తారు, SPSC ఇస్తారు, జాయింట్ పబ్లిక్, కాగు ఇలాంటి పదవులు ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఎందుకు పోలుస్తారు కాగు నివేదికను అంటే, నేను చెప్పిన ఎగ్జాంపుల్ అండి. డాక్టర్ ఎలా చేస్తాడో అలా చేస్తాడు, తనకు అధికారం లేదు. కానీ ఇక్కడ రాజ్యాంగబద్ధ పదవి, కాన్స్టిట్యూషనల్ బాడీకి సంబంధించి, కాన్స్టిట్యూషన్ బాడీలో అధికారికి సంబంధించిన అథారిటీస్. సో 4వ అధ్యాయం న్యాయశాఖ, ఇది 5వ అధ్యాయం కాకండి. వీటన్నిటికి సంబంధించి ఇంతకుముందు చెప్పుకున్న భాగాల్లాగా టూకీగా చూడండి ఒకసారి. ఐదో భాగం కేంద్ర ప్రభుత్వం. అంటే ఇందాక దాకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇంతకుముందు వరకు. ఇప్పుడు ఏంటంటే ఇవి మీరు చదువుకున్న తర్వాత ఆ ఆర్టికల్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కదండి. ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం ఎలా అనేది ఇప్పుడు ఒకసారి చూడండి. 5వ భాగం ఎన్ని అధ్యాయాలు ఉంటాయండి దీంట్లో? 5 అధ్యాయాలు ఉన్నాయండి. 1వ అధ్యాయం కేంద్ర కార్యనిర్వాహక శాఖ. ఆ కార్యనిర్వాహక శాఖ అంటే ఏంటి, అందులో ఎంతమంది సభ్యులు ఉంటారో ఆల్రెడీ చెప్పానండి. సో ఇక్కడ ఆర్టికల్స్ నేర్చుకోవడానికి చెప్తున్నా. 5వ భాగం కేంద్ర ప్రభుత్వం. నుంచి 151 వరకు. అంటే మీకు ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలంటే 52 కదండి, ఒకటి తగ్గిస్తే 51. సో ఒకటి తగ్గించాం కాబట్టి 151. అంటే చివరి ఎండింగ్ పాయింట్స్ కూడా ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బేస్ చేసుకుని అవుతారు. 5వ భాగం కేంద్ర ప్రభుత్వం అనేది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఆర్టికల్స్ అన్నప్పుడు మీకు 52 గుర్తుంటుంది. తర్వాత గుర్తు రాలేదంటే 52కి ఒకటి తగ్గించండి, ఒకటి ఇక్కడ వేశారు. రిమైనింగ్ అంటే 1 + 51 విడదీస్తే 151 ఆర్టికల్స్. సో కేంద్ర నిర్వాహక శాఖ ఆర్టికల్స్ కోసం 2వ అధ్యాయం కేంద్ర శాసన నిర్మాణ శాఖ. అంటే దాన్నే పార్లమెంట్ అంటారు. కేంద్ర శాసన నిర్మాణ శాఖ, దాన్నే మనం పార్లమెంట్ అంటాం. ఎందుకంటే చట్టాలు చేసేది శాసన అంటే చట్టాలు చేసేది ఎవరంటే పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి. ఇలా ఉంచిన ఆర్టికల్స్ తర్వాత చూద్దాం. 3వ అధ్యాయం రాష్ట్రపతి ఆర్డినెన్స్. శాసనాలు చేసేవాళ్ళు లేకపోతే ఎవరు వస్తారనుకోండి, రాష్ట్రపతి ఆర్డినెన్స్. న్యాయశాఖ రాదండి. 4వ అధ్యాయం రాష్ట్రపతి ఆర్డినెన్స్,
శాసనాధికారాలు. ఇప్పుడు 4వ అధ్యాయం కేంద్ర న్యాయశాఖ అండి. కేంద్ర న్యాయశాఖ. కేంద్ర న్యాయశాఖ 5వ అధ్యాయం కాగండి. కాగండి. సో ఇక్కడ ఒక్కసారి చూడండి. ఇక్కడ ఆర్టికల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడం. ఎగ్జామ్లో రాష్ట్రపతి ఆర్డినెన్స్ తెలిపే ఆర్టికల్స్ అని 5వ భాగం 3వ అధ్యాయం రాష్ట్రపతి ఆర్డినెన్స్ తెలిపే అంటే ఇక్కడ ఆర్టికల్ అడుగుతాడు 123. సో స్టార్టింగ్లోది మీకు గుర్తుంటుంది 52 నుంచి 78. లాస్ట్లో కాగు గుర్తుంటుంది 148. మనకు మధ్యలో గుర్తు రావండి. 151 అండి. చూడండి 52 నుంచి 78 కేంద్ర కార్యనిర్వాహక శాఖను తెలుపుతుంది. ఈ కార్యనిర్వాహక శాఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, మంత్రి మండలి, అటార్నీ జనరల్ ఈ 5 పర్సన్ సంబంధించిన ఆర్టికల్స్ మొత్తం ఇక్కడ క్లియర్ కట్ తెలిసిపోద్ది మీకంటే ఇన్డెప్త్గా. ఫస్ట్ది అవుట్లుక్, దాని తర్వాత ఇంకొంచెం అంటే 1 by 1 మీకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఏంటంటే మళ్ళీ కన్ఫ్యూజ్ రాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది రాశారు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఎంత అండి 123 అనుకున్నారు. సో దీనికి బిఫోర్ ఆఫ్టర్ మనకి ఇంకేం గుర్తు రాకపోయినా 78 తర్వాత ఎంత అండి 79 ఆర్టికల్. ఈ 123కి ముందు ఎంత అండి 122. ఈ 123 తర్వాత ఎంత అండి 124. ఈ 148కి ముందు ఎంత అండి 147. సో వీటికి సంబంధించి మీకు అవుట్లుక్ అండి. మళ్ళీ అంటే 5వ భాగం కేంద్ర ప్రభుత్వం 5 అధ్యాయాల కలవు 52 నుంచి 150 అని రాసుకున్నాక ఇందాక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ సబ్ చాప్టర్స్లో. సో ఒక్కొక్క చాప్టర్ ఏం చెప్తుందంటే అవుట్లుక్. ఇది మనకు మళ్ళీ మెయిన్ ఫ్రేమ్. మీ పుస్తకాల్లో ఇది ఉంటుందండి కొన్ని పుస్తకాల్లో, లేకపోతే అది ఒకటే ఉంటుంది. ఇది చదివితే రాదు. దీనికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పాను చూడండి, అది చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఓకే స్టూడెంట్స్, దీనికి సంబంధించి 5వ భాగం కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.